అంటే అసలు తెలుగు రాష్ట్రాల్లో అక్రమ నిర్మాణాల చర్చ చాలా పెద్ద ఎత్తున ఉంది. హైదరాబాద్లో అయితే హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాల చర్చ. ఆంధ్రప్రదేశ్లో కూడా మేము కూడా హైడ్రా తెస్తామంటూ అక్కడ కూటమికి సంబంధించిన నాయకులు ప్రకటనలు చూసా. ఈ మధ్య వినపట్లేదు కానీ స్టార్టింగ్లో చూసా. సో ఇప్పుడు ఆలయాలు, ప్రార్థనా మందిరాలు కూడా అక్రమ నిర్మాణాలు అయిపోతే ఎలా? దీనివల్ల జరిగే నష్టం ఏంటి? ఈ కేసుని మీరు టేకప్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, మా ముఖ్యమంత్రి గారు ఉంటున్నదే అక్రమ కట్టడం. అంటే ఆయన నాది కాదని చెప్తున్నారు కాదు, రెంట్కి తీసుకున్నా నాది కాదు. నాది కాదని చెప్పినా ఉంటున్న కట్టడం అక్రమ కట్టడమే కదా. దాన్ని కాదని ఈ మేడ్ ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ ఆన్ 2 occasions. ఒకటి, నేను ఇది రెంట్ పే చేస్తున్నాను ఒకసారి, ఇది గవర్నమెంట్ కి ఇచ్చేసారని ఒకసారి. ఈ మేడ్ 2 statements. సరే, మా ముఖ్యమంత్రి గారు ఉంటున్నటువంటి అక్రమ కట్టడం అది సక్రమ అక్రమ దాని కథ ఏంటి అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఓకే, అది పక్కన పెడితే ఇక్కడ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి చెప్పాలనుకుంది ఏంటి అంటే, నరసింహరావు గారు, రూల్ ఆఫ్ లా అనేది అందరికీ ఒకలాగా ఉండాలి. నాకు ఒకలాగా, మీకు ఒకలాగా, ఇంకొకరికి ఒకలాగా రూల్ ఆఫ్ లా ఉండకూడదు. ఎందుకంటే నో బడీ ఈజ్ అబౌవ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ నో బడీ ఈజ్ అబౌవ్ ది లా. ఒక మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎవరైనా కానీ మీరు తీసుకున్నటువంటి ప్లాన్ కి అనుగుణంగా కాకుండా ఒక చిన్న పిట్ట కూడా నిర్మిస్తున్నా గానీ ఇమ్మీడియట్ గా అక్కడికి వచ్చేసి ఫోర్స్ అంతా పడిపోయి దాన్ని డెమాలిష్ చేసే పరిస్థితి మన తెలుగు రాష్ట్రంలో చూస్తూ ఉంటాం సహజంగా. అలాంటి పరిస్థితి ఎందుకు అంటే, ఒక చట్టం అనేది ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ ని తీసుకొని వెళ్ళిపోయి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఇంకో కనెక్షన్ తెచ్చుకోవాలన్నా, బిల్డింగ్ పర్మిషన్, ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి చైన్ అప్ అయి లింక్ అప్ అయి ఉంటాయి. ఇలాంటి పర్మిషన్స్ అన్ని ఎందుకు చెప్తారు అంటే, ఇన్ ఆర్డర్ టు సీ దట్ సేఫ్టీ మెజర్ షల్ బి మెయింటైన్డ్ బై అ ఓనర్. ఎందుకంటే మీరు ఒక పర్టికులర్ ప్లేస్ లో నివసిస్తున్నారు అంటే మీరు ఒక్కళ్ళే కాదు ఉండేది, మీ నైబర్స్ సేఫ్ గా ఉంచాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. అందుకనే చట్టాలు. నేనేమంటాను, ఈ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో హైడ్రా అని సృష్టించినటువంటి ఒక వాతావరణం మనం విట్నెస్ చేసాం. బహుశా హిస్టరీ నెవర్ విట్నెస్డ్ ఆ విధమైనటువంటి ఒక అధికారుల యొక్క ప్రాంప్ట్ యాక్షన్. చెరువుల్ని, నల్లాల్ని మొత్తాన్ని కబ్జా చేసేసి ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లు కట్టడం, ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి అంటే, బిల్డింగ్ పర్మిషన్స్ లేకుండా అధికారుల్ని, ఎమ్మెల్యేలని, మినిస్టర్లని మేనేజ్ చేసి 100 కోట్లతోటి బిల్డింగ్లు కట్టినటువంటి హోటల్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, చర్చెస్ కావచ్చు, మసీదులు కావచ్చు, లేకపోతే టెంపుల్స్ కావచ్చు, ఏదేమైనా వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి అనుమతులు తీసుకొని ఏదైనా సరే కట్టాలి. అది లా మ్యాండేట్ అనేది. కానీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, నేను మంత్రి గారికి బంధువును కాబట్టి నాకు బిల్డింగ్ పర్మిషన్ అవసరం లేదు. నాకు పంచాయతీ కార్యదర్శి నాకు ఒక 10,000 రూపాయలు లంచం ఇచ్చాను కాబట్టి నాకు బిల్డింగ్ పర్మిషన్ అవసరం లేదు. నేను ఒక 1 కోటి రూపాయలు వరద సహాయం ముఖ్యమంత్రి నిధికి ఇచ్చాను కాబట్టి నాకు బిల్డింగ్ పర్మిషన్ అవసరం లేదు. లేకపోతే నా పుట్టినరోజులకు ముఖ్యమంత్రిని నేను ఆహ్వానించి ముఖ్యమంత్రి ముందు అద్భుతంగా నేను ఆయన పొగుడుతున్నాను కాబట్టి నాకు బిల్డింగ్ పర్మిషన్ అవసరం లేదు. ఈ విధంగా లాని తమ చుట్టంగా మార్చుకున్నటువంటి అధికారుల చుట్టంగా మార్చుకున్నటువంటి రాజకీయ నాయకులు అనండి, బిజినెస్ మ్యాన్లు అనండి, లేకపోతే బిగ్ విక్స్ అనండి, పొలిటికల్ బిగ్ విక్స్ అనండి, వీళ్ళందరికీ ఒక లెసన్ చెప్పాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది నరసింహరావు. ఎందుకు అంటే, ఇప్పుడు సామాన్యుడికి ఒక చట్టము, డబ్బున్న వాడికి ఒక చట్టం అనేది అది ఒక రోజుకి ఖచ్చితంగా అది ఆ ప్రిన్సిపల్ మారాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు